హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు అయితే వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ చూడండి 1000 స్తంభాల గుడి అని అంటారు దీన్ని. 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో లోపలికైతే వెళ్దాం, మనం చూపిస్తా, లోపల ఎలా ఉందనేది మీకైతే చూపిస్తా. సో ఇదైతే టెంపుల్ చూడండి ఒకసారి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇదైతే టెంపుల్, ఇది 1000 పిల్లర్ టెంపుల్. అంటే ఇప్పుడు ఈ గుడికి అయితే చూడండి ఇవన్నీ పిల్లర్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కలిపి టోటల్ 1000 ఉంటాయి. సో అందుకే ఈ టెంపుల్ని అయితే 1000 పిల్లర్ టెంపుల్ అని అంటారు. ఇక్కడ చూడండి పిల్లర్లు అయితే మీకు కనిపిస్తున్నాయి. సో ఇంకా లోపలికి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూద్దాం. సో చూడండి వాటర్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఒక చిన్న తాబేలు ఉంది. ఫిషెస్ కూడా ఉన్నాయి లోపల. దీంట్లో ఏమేమి దేవుడు ఉంటాడు? ముగ్గురు సూర్యదేవాలయం ఉంటుంది, విష్ణుది ఉంటుంది, శివుడు ఉంటుంది. సూర్యదేవాలయం, విష్ణు, శివుడు, సూర్యుడు. అరే సూర్యదేవాలయం, విష్ణు, శివుడు, ఇటు ఒకటి అటు ఒకటి 3 ఉంటాయి. ప్రభాస్ సినిమాలో చూడు. అవునవును, వర్షం సినిమా ఇక్కడేనా అది? నంది ఇదే. ఓకే ఓకే. కోట అటుంది. ఆ ముందుది ఏంది అది? మండపం, నర్తన మండపం. ఓకే, మొత్తం డిస్మాంటిల్ అయిపోతే మళ్ళీ దాన్ని మళ్ళీ చేస్తున్నారా? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వర్షం సాంగ్ కోసం నంది అయితే ఉంటుంది. సో ఆ నంది అయితే ఇది ఇక్కడే, అది ఆ సాంగ్ తీసింది అయితే ఈ నంది దగ్గర. అది టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్ దగ్గర నంది విగ్రహం. సో సో ఇక్కడ చూడండి ఈ 1000 పిల్లర్స్ అనేటివి టోటల్గా ఇవైతే పిల్లర్స్ ఉంటాయి. సో చూడండి ఇక్కడ పిల్లర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కలిపి టెంపుల్కి మనం టోటల్గా చూసుకున్నట్టయితే 1000 పిల్లర్స్ ఉంటాయి. సో అందుకే 1000 పిల్లర్ టెంపుల్ అని అంటారు. సో దీని ఎదురుగా అది మండపం, నర్తనం మండపం అంట. సో అదేంటంటే కొంచెం అక్కడక్కడ డ్యామేజ్ ఉందని దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారట. టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం మనం. సో ఎక్కడ వరకు అయితే వీడియో ఆప్షన్ ఉందో అక్కడ వరకు అయితే తీయడం జరుగుతుంది. చూడండి సో ఫ్రెండ్స్ కింద అయితే ఇది మిర్రర్ లాగా ఉండేనంట ఒకప్పుడు. సో దీంట్లో ఈ పైన షాడో అయితే ఈ టైల్ పైన పడేదంట. సో ఇప్పుడు అంటే చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే టైల్ ఇట్లా అయిపోయింది ఇది. సో దీంట్లో ఇది మిర్రర్ లాగా స్మూత్ ఉండే, మిర్రర్ లాగా షైనింగ్ ఉండేనంట. దీంట్లో ఆ పైన ఆ షాడో వస్తుండేనంట. సో ఇప్పుడు ఇదైతే ఇట్లా అయిపోయింది. ఫ్రెండ్స్ ఇదైతే టోటల్గా మనకు వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్ అంటారు దీన్ని, 1000 స్తంభాల గుడి. సో ఇదే చుట్టూ అయితే ఓపెన్ ప్లేస్ అవుతుంది. మళ్ళీ స్లాబ్ లాగానే ఉంది ఇది అంతా కదా, పిల్లర్లు ఏమో లోపల ఉన్నాయి, ముందుకు మళ్ళీ స్లాబ్ పెంచినట్టు పెంచారు. వాటర్ డ్రాప్స్ కూడా పడకుండా లోపలికి ఎడ్జిలా కదా, ఎడ్జిలో బాల్స్ లాగా పెట్టేసి అవును అవును వాటర్ వచ్చినా దాని నుంచి అక్కడ పడుతుంది.
ఫ్రెండ్స్ ఇదైతే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పాం కదా, సో అదే టెంపుల్ ఇది. అంటే ఇది టెంపుల్ 1000 పిల్లర్ టెంపుల్, దాని ఆపోజిట్ అయితే ఇది ఉంది. సో ఇక్కడ చూడండి అన్ని పిల్లర్లకు పిల్లర్ నెంబర్ అయితే వేసారు, ఎందుకంటే ఇది రీకన్స్ట్రక్షన్ చేస్తారు. మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఏ పిల్లర్ ఎక్కడ అనేది ఐడెంటిఫై ఉండడానికి పిల్లర్ నెంబర్లు అయితే వేసారు. లోపలైతే చీకటి ఉంది. దీనికి 4 ద్వారాలు అన్నట్టు. సరే ద్వారంలో ఏముందైతే చూద్దాం మనం. సో ఇక్కడ నుంచి ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అయితే. ప్లీజ్ సపోర్ట్. ఓకే, బాయ్ బాయ్.